పరీక్షల నిర్వహణ విధానాన్ని తప్పుపట్టిన కోర్టు తీర్పుకు అపీల్కు వెళ్లకుండా మళ్లీ పరీక్షలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి దోషులను శిక్షించాలని కోరారు. అర్హత లేని వారితో గ్రూప్ 1 పేపర్లు దిద్దించారని ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయకుండా కొత్తగా జీవో 29 తెచ్చి తీవ్ర అన్యాయం చేశారన్నారు. ప్రభుత్వ పెద్దలు తమ అనునయాలను ఉద్యోగాల్లో నియమించుకునేందుకు ఇంటర్వ్యూ విధానానికి స్వస్తి పలికారని అన్నారు. లోపల అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయి. దీని మూలంగా సమర్థులకు, నిజాయితీపరులకు, మెరిటోరియస్కు అన్యాయం జరిగింది. దీన్ని రివాల్యుయేషన్ అన్న చేయాలి, మళ్ళీ పరీక్షలను నిర్వహించాలని హైకోర్టు చరిత్రాత్మకమైన తీర్పు చెప్పింది. ఇది హిస్టారికల్ తీర్పు. ఆధారాలతో సహా, తిరుగులేని సాక్ష్యాలతో సహా తీర్పు చెప్పింది. ఈ తీర్పును వెంటనే అమలు చేయాలి. ప్రభుత్వము ఫాల్స్ ప్రెస్టేజ్ పోకుండా, ప్రతిష్టకు ట్రాకులు ఆడకుండా, తప్పును మళ్ళా ఒప్పుగా మార్చుకోవడానికి ప్రయత్నించకుండా, జరిగిన తప్పులకు పశ్చాత్తాపడి వెంటనే మళ్ళా పరీక్షలు నిర్వహించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. గ్రూప్ 1 11 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ నుంచి వాళ్ళు అనేక ఉద్యమాలు చేశాం, ధర్నాలు నిర్వహించాం, మీటింగ్లు పెట్టాం. అనేకం నిర్వహించిన తర్వాత గ్రూప్ 1 వచ్చింది. 563 ఉద్యోగాలతో నోటిఫికేషన్ వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడు 563 లేవు. యాక్చువల్గా అయితే 2000 మీద ఉన్నాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా. కానీ ప్రభుత్వ అధికారులు దాన్ని వెలికి తీయకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా అన్యాయం చేస్తూ ఆఖరికి 563 చేశారు. ఇట్లాంటి దాన్ని చాలా పకడ్బందీగా అక్కడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏడాదికి ఒకసారి ఎలాంటి అవరోధాలు లేకుండా ఫిక్స్ జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసి డేట్ వైజ్గా ఫిక్స్ చేసి పరీక్షలు చేసి రిజల్ట్ ఇస్తుంటే వీళ్ళకేం రోగమైంది? గ్రూప్ 1 పరీక్షల లోపల అవకాశం